హలో అండి, నా పేరు సందీప్ ఎనాలిసిస్ 27 ఛానల్కి అందరికీ స్వాగతం. మెయిన్ టాపిక్ వచ్చేసి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ వార్ గురించి మనం మాట్లాడుకోబోతున్నామండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వెంబడే నేను వీడియో పెట్టగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్లోకి వెళ్ళిపోతాం. నిన్న పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా మీద అనేది కాల్పులు అనేది జరిగిందండి. ఏదైతే బార్డర్లో ఎవరైతే మన ఇండియన్ ఆర్మీ కూడా దానికి బదులైన రిప్లై అనేది ఇచ్చారు. మెయిన్గా ఈ ఇండస్ వాటర్ని మనం ఎప్పుడైతే ఆపామో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ వారు కవ్వింగ్ చర్యలు అనేది ఎక్కువగా చేస్తున్నారండి. అంటే షూటింగ్స్, ఫైరింగ్స్ అనేది ఎక్కువ చేస్తున్నారు, దాడులు అనేది ఎక్కువగా చేయాలని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటి అంటే మన ఇండియా వచ్చేసి స్ట్రాటజికల్గా వాళ్ళని దెబ్బతీసే ప్రయత్నం అనేది జరిగిందండి. ఏంటంటే ఇండస్ వాటర్ని ఎక్కువగా పంపించకుండా దాన్ని క్యాన్సిల్, ఏదైతే అగ్రిమెంట్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేసుకొని ఇండస్ వాటర్ని పంపించట్లేదు. దానివల్ల వాళ్ళ అగ్రికల్చర్కి డ్యామేజ్ అయింది ఆల్రెడీ. అలాగే వచ్చేసి వాళ్ళ డ్రింకింగ్ వాటర్కి కూడా డ్యామేజ్ అనేది అయ్యింది. కానీ వీళ్ళు దాని గురించి తెలుసుకోకుండా మెయిన్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కవ్వింగ్ చర్యలకే ఎక్కువగా చేస్తున్నారండి. అలాగే వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఎక్కువగా బార్డర్లో ఏదో ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. ఎక్కువగా మన భారతదేశం వచ్చేసి ఒక స్ట్రాటజికల్గా చేస్తున్నారు. వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీ లేకుండా డైరెక్ట్గా ఫైట్ అనేది చేయాలనేది మెయిన్గా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది. చాలా మంది ఈ పాకిస్తాన్ చేసే తీరుని నచ్చక దాంట్లో సైనికులే ఒక 40,000 నుంచి 50,000 మంది మినిమం రిజైన్ చేసి వెళ్ళిపోయారండి. ఎందుకు అంటే మెయిన్గా చాలా వరకు ఎలాంటి ఆలోచన లేకుండా ఈ చేసే యుద్ధం అనేది పాకిస్తాన్ని చాలా ఆర్థికంగా దెబ్బతీసే కార్యక్రమం అనేది ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళ వాటర్ని కట్ చేశాం. ఇంకొక 5 years తర్వాత వాళ్ళకి వాటర్ అనేది ఉండదు పాకిస్తాన్. ఎందుకు అంటే ఈ ఇండస్ వాటర్ మెయిన్ సోర్స్ అండి. వాళ్ళు దాన్నే కట్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేయాలంటే ఆల్రెడీ భారతదేశం అనేది ఊహించింది అనమాట. ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఈ ఇండస్ వాటర్ అనేది తగ్గడం జరిగిందో పాకిస్తాన్ అనేది ఏదైతే తప్పు అయింది అనేది ఒప్పుకొని శరణార్థులు అడుగుతారేమో అనేది మన భారతదేశం అనేది ఊహించింది. ఎందుకంటే ఇలాంటి చేయడం వల్ల మమ్మల్ని క్షమించండి అని అడుగుతారేమో అనేది ఏదైతే పాకిస్తాన్ గవర్నమెంట్ అడుగుతారని భారతదేశం అనేది అనుకుంది. కానీ వీళ్ళు ఏంటంటే రెచ్చగొట్టే ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తున్నారు. అలాగే వచ్చేసి నేను చాలా మంది వీళ్ళ డిఫెన్స్ మినిస్టర్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే బేసికల్గా మెయిన్గా మేము ఏదైతే ఇండస్ వాటర్ని మీరు రిలీజ్ చేయకపోతే ఏదైతే ఈ ఇండస్ వాటర్లోనే మీ ప్రాణాలని తీసేస్తామని వాళ్ళు ఎక్కువగా ప్రకటించడం అనేది జరుగుతుంది. కానీ ఇలాంటి కవ్వించు చర్యల వల్ల వాళ్ళు ఎలాంటి భారతదేశం అనేది భయపడదు బేసికల్గా. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థను ఆల్రెడీ ఏం లేకుండా చేసినా కానీ వాళ్ళకి పొగరు మాత్రం తగ్గట్లేదండి. తగ్గకుండా దాడులకే ఎక్కువగా పాల్పడే ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తున్నారు. ఎక్కువ బార్డర్ ఏరియాస్ లో వచ్చేసి ఎక్కువగా 4 ఏదైతే లడాక్ బార్డర్ కానీ అటు పక్క జమ్మూ బార్డర్ కానీ అన్ని బార్డర్ లో కూడా పాకిస్తాన్ అనేది యుద్ధానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ఎక్కువ ఫైరింగ్ అనేది ఎక్కువగా బార్డర్ లో ఎక్కువగా చేస్తున్నారు. అలాగే మన భారతదేశం కూడా దానికి బదులైన రిప్లై అనేది ఇస్తున్నారండి. ఏదైతే వాళ్ళు దాడి చేస్తే ఊరుకోవట్లేరు, వీళ్ళు కూడా ఎదురు దాడి అనేది ఎక్కువగా చేయడం అనేది జరిగింది. అయినా కానీ ఒక 2-3 రోజులుగా వాళ్ళు ఫైరింగ్ అనేది ఎక్కువగా చేయడం అనేది జరుగుతుంది మన బార్డర్లో. దీన్ని సీరియస్గా తీసుకొని ఇది పెద్ద యుద్ధంగా జరిగే అవకాశం అనేది ఉంది. ఈ పాకిస్తాన్ అనేది డిస్ట్రాయ్ అయ్యే అవకాశం అనేది ఉందండి. ఎందుకంటే మన భారతదేశం అనేది చాలా పవర్ఫుల్ గా ఉంది కంపేర్ టు పాకిస్తాన్ లో ఇప్పుడు సరైన రిసోర్సెస్ కూడా లేవు. వాళ్ళు ఓన్లీ ఆయుధాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఎవరైనా ఈ చైనా కానీ అలా అయితే ఏదైనా అమెరికా కానీ ఏదైనా సపోర్ట్ చేస్తేనే వాళ్ళకి ఇప్పుడు ఏదైనా కొంచెం పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ వీళ్ళెవరు కూడా ఇప్పుడు సపోర్ట్ చేయరండి. ఎందుకంటే ఇది ఫస్ట్ దాడి చేసింది మన ఇండియా మీద ఈ పాకిస్తాన్ వాళ్ళు కాబట్టి ఇప్పుడు అన్ని దేశాలు కూడా మెయిన్ గా మనకి ఇండియాకే సపోర్ట్ చేసినాం. మన అమెరికా కూడా ఇండియాకే సపోర్ట్ చేస్తూ కొన్ని ట్వీట్స్ అనేది పెట్టినారు. మెయిన్గా ఇప్పుడు చైనా మరి ఏమైనా చేయొచ్చండి ఇంటర్నల్గా. ఎందుకంటే మెయిన్గా మనకి పాకిస్తాన్తో శత్రుత్వం ఉంది, అలాగే వచ్చేసి చైనాతో శత్రుత్వం ఉంది. వీళ్ళిద్దరూ కొంచెం కుమ్మక్కయ్యి ఏదైనా చేసినా చేయొచ్చు.
అలాగే వచ్చేసి వీళ్ళకి చాలా వరకు ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా కూడా డౌన్ లో ఉందండి ఏదైతే పాకిస్తాన్కి. అయినా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువగా ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం అనేది ఎక్కువగా చేస్తున్నారు. అంటే దీంట్లో భారతదేశం మీద శాశ్వతంగా ఒక విషం జిమ్మే ప్రయత్నం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు మన ఇండస్ వాటర్ అనేది మనం ఆపినాం కదా, ఆపినప్పుడు ఏమవుతుందంటే మెయిన్ గా అయితే పాకిస్తాన్ లో ఒక రెవల్యూషన్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చాలా వరకు ఇది భారత్ వల్లనే జరిగింది, భారత్ వల్లనే మనకి నీళ్లు రావట్లేదు, భారత్ వల్లనే మనం ఇంత దారుణ స్థితిలో ఉన్నాం అనేది మెల్లగా మెల్లగా ఒక బ్రెయిన్ వాష్ అనేది చేసే ప్రయత్నం అనేది పాకిస్తాన్ అనేది చేస్తుందండి. లైక్ సెకండ్ వరల్డ్ వార్ లో హిట్లర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఎవరైతే గోబుల్స్ ని దగ్గర పెట్టుకొని జర్మనీ గెలుస్తుంది అనే ఒక విష ప్రచారాన్ని తీసుకెళ్లే ప్రయత్నం అనేది చేసింది. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ కూడా వాళ్ళ దేశంలో ఇప్పుడు అందరు కూడా తిరగబడుతున్నారు. వాళ్ళకి తిండి లేక ఇబ్బందులు, కొంచెం ఆర్థిక సంక్షోభం వచ్చి వాళ్ళకి ఫుడ్ లేదు. ఇప్పుడు తిరగబడుతుంటే ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నం అనేది పాకిస్తాన్ అనేది ఇంటర్నల్ గా వాళ్ళ మీడియా ద్వారా చేస్తుందని మాకు సమాచారం వచ్చింది. అంటే ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ వాళ్ళని అందరినీ ఒక బ్రెయిన్ వాష్ చేయాలనేది మెయిన్ గా పాకిస్తాన్ ప్రభుత్వం మెయిన్ గా చూస్తుంది అనమాట. అంటే దీనివల్ల ద్వేషము, అలాగే ఎలా అయితే వాళ్ళని చూసి చంపేయాలనే కసిని ఎక్కువ పెంచే ప్రయత్నం. ఇది ఉంటే ఆటోమేటిక్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ వీళ్ళు యుద్ధానికి సన్నిద్ధమవుతారనే ఉద్దేశంతో పాకిస్తాన్ మెయిన్ గా చూస్తుంది. యుద్ధం అయితే సీరియస్ జరగబోతుందండి. ఎందుకంటే దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది, రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే మన ఏదైతే పాకిస్తాన్ అనేది ఏదైతే ఈ అటాక్ చేయడం వల్ల మన ఆర్థిక వ్యవస్థలో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. ఇదే మెయిన్ గా ఈ జార్జ్ సోరోస్ కానీ కొన్ని గ్రూప్స్ కానీ చేసే ప్రయత్నం ఇదే అండి. ఎందుకంటే మన దేశంలో అల్లకొల్లలో సృష్టిస్తేనే కదా ఏదైతే మనకు వచ్చే రవాణా వ్యవస్థలు అన్ని కూడా డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇది వాళ్ళ ప్రధాన ఆయుధంగా ఉండొచ్చు. ఇది ఇంతకు ముందు కూడా కొంతమంది పాకిస్తాన్ ఎవరైతే అతను ఫారెన్ మినిస్టర్ ఉన్నాడో అతను కూడా చెప్పాడు అనమాట, మేము అమెరికా చెప్తేనే మేము చేసామని. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మెయిన్ గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందండి ఫ్యూచర్ లో. ఎందుకంటే మన రేట్లు అనేది కొంచెం పెరిగే అవకాశం అనేది ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి ప్రయత్నం అనేది చేస్తున్నారు, మన భారతదేశాన్ని ఎదగనిచ్చే ప్రయత్నం అనేది చేయట్లేదు. ఎందుకంటే మన భారతదేశంలో ఇప్పుడు ఇండస్ట్రీస్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే మన దగ్గర చీప్ లేబర్ అనేది ఇప్పుడు దొరుకుతుంది అనేది, భారతదేశంలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తున్నాయి ఇప్పుడిప్పుడే. దీన్ని ఆపడానికి అటుపక్క జార్జ్ సోరోస్ కానీ చైనా కానీ అలాగే అమెరికా కానీ మెయిన్ గా ప్రయత్నిస్తున్నారు. ఈ యుద్ధం దగ్గర పెట్టుకొని ఇప్పుడు ఈ ఇండస్ట్రీస్ ని రాకుండా చేయాలనేది వీళ్ళు ప్రయత్నంగా చేస్తున్నారు. కానీ మన దేశం అంతా ఇప్పుడు ఒకటైస్తుంది కాబట్టి అన్ని పార్టీలు కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ కి అనేది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది గుడ్ సైన్ అండి. ఎందుకంటే వేరే పార్టీస్ సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు ప్రజలు కొట్టేటట్టే ఉన్నారు. ఏంటంటే అలాంటి స్థితికి ఎమోషన్ అనేది వచ్చింది. అన్ని పార్టీ సపోర్ట్ చేయడం వల్ల వీఆర్ యునైటెడ్ అనేది వేరే కంట్రీస్ కి అనేది మనం చెప్పే ప్రయత్నం అనేది చేస్తున్నాము. కానీ ఎందుకంటే ఇప్పుడు మెయిన్ గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వేచి చూడడానికి కారణం ఏంటి అంటే, ఎందుకు యుద్ధాన్ని ఎక్కువగా చేయట్లేరంటే వాళ్ళు ఇదే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి, అది అలాగే మనకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయనే ఉద్దేశంతోనే మన ఇండియా కూడా ఏదైతే స్ట్రాటజికల్ మూవ్స్ ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సైకలాజికల్ గా కొన్ని అటాక్ చేస్తున్నారు తప్ప ఓన్లీ బ్రెయిన్ తోనే ఏదైతే వాళ్ళకి ఇండస్ వాటర్ ఆపడం వల్ల వాళ్ళ కొన్ని ఆర్థిక మూలాలు దెబ్బతినే అలాంటి యుద్ధం చేస్తున్నారు తప్ప డైరెక్ట్ యుద్ధం అనేది ఇప్పుడు జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు స్టార్ట్ అయింది అసలైన డైరెక్ట్ యుద్ధం. మన ఇండియాలో కూడా చాలా మంది రెడీగా ఉన్నారు. ఈ అటాక్ అనేది జరుగుతుంది, వాళ్ళు ఆల్రెడీ అటాక్ చేయడం అనేది జరుగుతుంది మన ఇండియా మీద. ఇండియా కూడా కాల్పులు అనేది జరుగుతున్నాయి, స్ట్రాంగ్ రిప్లై అనేది ఇస్తున్నారు. కానీ మెయిన్ గా ఈ యుద్ధం అనేది ఆపడం ఎన్ని రోజులు అవుతుంది అనేది మనకి తెలియదు. బేసికల్ గా ఇప్పుడు ఒక 10-15 days అవుతుంది. ఆ యుద్ధం అనేది ఎక్కువ రోజులు పోతే మెయిన్ గా ఆల్రెడీ పాకిస్తాన్ కి ఆర్థిక సంక్షోభం వచ్చింది, మన దేశానికి కూడా కొంచెం ప్రాబ్లం అనేది వస్తుంది. అంటే యుద్ధాలు జరగడం వల్ల ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయండి. ఏదైనా ఇండస్ట్రీస్ కానీ అవి ఏవి కూడా వచ్చే ప్రయత్నం అనేది ఉండదు బేసికల్ గా.
అంటే మనం సెక్యూరిటీగా ఉన్న కంట్రీస్ కి అనేది ఇండస్ట్రీస్ అనేది వెళ్తాయి బేసికల్ గా. అలాంటి కంట్రీసే ఇప్పుడు భారతదేశం అనేది చాలా ఇన్వెస్టర్స్ అనేది నమ్ముతున్నారు. ఇప్పుడు ఈ యుద్ధం జరగడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. కానీ మన దేశంలో మెయిన్ గా ఈ సెక్యులరిజం అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమైతుందంటే మనం అన్నిటినీ కూడా సాల్వ్ చేసుకునే ప్రయత్నం అనేది చేస్తాం. కానీ ఈ కొన్ని కంట్రీస్ లో ఎక్కువ మతపాతిపరణ జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా శాతం ప్రజలకు ఎక్కువగా ఏం చేస్తారంటే ఈ మెయిన్ గా ఈ ద్వేషము విద్వేషము ఒక మంచి దారిని అనేది వెతికిచ్చే ప్రయత్నం అనేది జరగదు. కానీ చూద్దామండి మరి ఏమైతుందంటే ఇప్పుడు యుద్ధం అనేది కంపల్సరీ జరుగుతుంది. ఇండియా కూడా విన్ అయిపోతుంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన ఆర్థిక సంక్షోభం అనేది ఎక్కువ వచ్చే అవకాశం అనేది ఉంది. మరి చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. కానీ మన ఇండియానే గెలుస్తుందని నాకు తెలుసు. కానీ ఏం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం అనేది ఉంది. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉందండి, దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.